గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం మనీ రికవరీ సూట్లో భాగంగా ఒక వీడియో చేయబోతున్నాం. దాదాపుగా ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 ఫస్ట్లో మనం చెప్పినటువంటి అంశాల్లో గమనిస్తే ఏబిసి ఉదాహరణగా తీసుకున్నాం. ఏ అనే వ్యక్తి ప్రముఖంగా డబ్బులు పెట్టిన వ్యక్తి, బి అనే వ్యక్తి సెకండ్ పర్సన్ పార్ట్నర్, సి అనే వ్యక్తి ఈ యొక్క దీంట్లో కొద్దిగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. ఈ ముగ్గురితోటే నడుస్తుంటుంది మొత్తం అంతా. దీంట్లో థర్డ్ మనము మూడో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతున్నాం. మూడో ఎపిసోడ్లో మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎక్కడెక్కడ కేసులు ఫైల్ చేసింది, ఫైనల్గా మనీ రికవరీ సూట్ ఫైల్ చేయడం, ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఇంకా ఇప్పుడు మనము దాదాపుగా థర్డ్ ఆర్ ఫైనల్ అనుకోవచ్చు. ఫైనల్ ఇంకొక వీడియో కూడా చేద్దాం. ఈ వీడియోలో భాగంగా ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే, ఈ యొక్క ఏ పాత్ర, బి పాత్ర, సి పాత్ర. బి పాత్ర గురించి ఒక వీడియోలో చెప్పుకుంటే, దీంట్లో సి పాత్ర కూడా కొంత చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సి పాత్రకు ఏ విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి, ఆయన ఇబ్బంది పడ్డ అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక వేలో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏ యొక్క డబ్బులను ఏ విధంగా వెళ్ళిపోయినాయి, ఏం జరిగిందనేది మనం ఈ ఎపిసోడ్లో చెప్పాం. అయితే ఫైనల్ ఎపిసోడ్లో కేసు ఫైల్ చేశారు. మనీ విత్ ఇంట్రెస్ట్, అంటే ఏ రోజు ఫైల్ చేస్తారో ఆ రోజు నుంచి విత్ ఇంట్రెస్ట్ కూడా రీజనబుల్ 2% లెక్కన క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇది కోర్టు యొక్క నియమావళి. అయితే దీన్ని మనం మొదట్లోనే చెప్పినాం. ఒరిజినల్ 100 రూపాయలు స్టాంప్ పేపర్ దొరకనందున అది ఎక్కడో మీడియేటర్ దగ్గర ఉందని చెప్పడం, ఇక్కడ ఈ జిరాక్స్ మీద మార్కింగ్ అంటూ ఉంటుంది. కోర్టు ఒరిజినల్స్ మీద మార్కింగ్ చేయాలి, ధృవీకరించాలి. దీంట్లో మనం ఒక లిస్ట్ రాస్తాం. ఆ లిస్ట్లో మనం పెట్టినటువన్నీ కూడా జడ్జి గారు సైన్ చేయాలి. ఎస్ 1 2 3 4 అన్నట్టు చేసేయాలి. అది ఒక ఆర్డర్లో నడుస్తుంది. ఈ ఆర్డర్ ప్రకారం మనం గమనిస్తే ఈ యొక్క ఒరిజినల్స్ లేకుండా మార్కింగ్ కావు. ఇక్కడ ఒక మైనస్ అయింది ఆయనకు. అంటే ఇప్పటికి నేను చెప్పడం స్టోరీలో 2-3 జడ్జీలు మారారని చెప్పాం. ఫైనల్గా ఈ యొక్క 21లో బి అనే వ్యక్తి కరోనాకు బాధితుడై కరోనాలో ఆయన చనిపోవడం జరిగింది. అక్కడ ఇందాక చెప్పాం మనం, భార్య, కొడుకు, కూతుర్ని ఎల్ఆర్ఎస్ అనేటువంటి ఎపిసోడ్లోకి వచ్చారు. దీని భాగంగా మనం గమనిస్తే వీళ్ళ ముగ్గురి మీద కూడా చట్టపరంగా వీళ్ళు తండ్రి బాకీ ఉంటే వారసుల దగ్గర నుంచి వసూలు చేసుకునే రైట్స్ చట్టం చెప్తుంది. కాబట్టి దీన్ని కూడా మేము కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కౌన్సిల్ డిఫెన్స్ లాగా. అయితే వీళ్ళ పేర్లు ఇవ్వడం, వీళ్ళ పేర్లకు నోటీసులు పంపించడం, వీళ్ళు ఇదంతా ఉంటారు. ఇక్కడ ఈ ఆస్తులు, అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంటు ఒకరి పేరు మీద ఉంటుంది, బిడ్డ కూడా జాబ్ చేస్తుంది, కొడుకు కూడా జాబ్ చేస్తాడు. ముఖ్యంగా కొడుకు మీదనే ఫోకస్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడ ఈ ఎపిసోడ్లు చాలా పెరిగిపోతాయి కాబట్టి మనం సింపుల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఈ భారతదేశంలో జరిగేటువంటి కొన్ని వికృతమైన చేష్టలను
మనం ప్రస్తావిస్తే బాగుండదేమో అని చెప్పి ప్రస్తావించడం లేదు. అయితే ఇక్కడ ఈయన చనిపోయిన తర్వాత వారసుల మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. వారసులు ముఖ్యంగా కేసు వేసినప్పుడు నాతో సంప్రదించినప్పుడు ఇది సివిల్ కేసు కావున క్లయింటు, కంప్లైంటు, అదేవిధంగా ఎవరు కూడా కంప్లైంట్ కానీ ఏ పార్టీ కూడా రావాల్సిన అవసరం లేదు. కౌన్సిల్ చూసుకోవచ్చు. ఆ పద్ధతిలో చూసుకునే భాగంగా ముఖ్యంగా రెస్పాండెంట్ అంటారు. ఇట్ ఈజ్ నాట్ కంప్లైంట్, పిటిషనర్ అంటారు. ఇది రెస్పాండెంట్, డిఫెన్స్ అంటారు. అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పేరు పిలుస్తారు. క్రిమినల్ అయితే వేరే విధంగా పిలుస్తారు కాబట్టి మనం క్రిమినల్ జోలికి పోవడం లేదు కాబట్టి మనీ రికవరీ చెప్తున్నాం. దీంట్లో మనం ఇప్పుడు ఇందాక చెప్పాం ముగ్గురిని ఇందులో చేర్చారని. చేర్చినప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే సాఫ్ట్వేర్ ఉన్నాడో ఆయన అమెరికా నుంచి వచ్చి ఇంకా వేరే కేసులు కూడా ఆయనకు రావడం, రకరకాల కేసులతోటి ఆయన అమెరికా నుంచి ఇండియాకి రావడం, నాతో సంప్రదించడం, మేమంతా కూడా ఈ కేసులకు సంబంధించిన విషయాలు చెప్పడం, మా నాన్నగారు అప్పు చేశారు కాబట్టి మేము ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాం క్లోజ్ చేసుకోమని చెప్పారు. ఆ విషయాన్ని ఏ వ్యక్తిని పిలిచి నేను చెప్తే ఆయన 24కు డబుల్ ఇవ్వాలి, అప్పుడే నేను కాంప్రమైజ్ అవుతా అని చెప్తున్నాడు. లూప్ హోల్స్ తెలిసినప్పటికీ మేము చెప్తే ఆయనకు మా మీదనే ఆయన చెప్పాను గతంలో చాలా రుబాబు చేశాడని, కానీ మేము చెప్తే ఆయన వినలేదు. ఎన్ని రకాలుగా చెప్పినా లూప్ హోల్స్ చాలా ఉన్నాయి, మీరు గెలవడం కష్టం కాబట్టి 5 లక్షలు తీసుకోండి అని చెప్తే ఆయన వినలేదు. వినక ఇదంతా కూడా ఆయన కోర్టులోనే తేల్చుకున్నామని చెప్పడం, ఫైనల్కు రావడం, ఫైనల్లో ఈ యొక్క రిటర్న్ ఇదంతా స్టోరీని అంతా కూడా ఆర్గ్యుమెంట్ చెప్పమని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి పిటిషనర్ ప్లెయింటిఫ్ అంటాం. ఓకే, ఇది ఏ భాషలో ఏదన్నా అన్నీ ఒకటే కాబట్టి ఆయన అద్భుతమైన ఈ యొక్క ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అయితే మాకు అందుబాటులో వీళ్ళు ముగ్గురు లేకపోవడం, అదేవిధంగా నేను చాలా సంవత్సరాల నుంచి కేసు చూడడం వల్ల నేను ఏం చేస్తాను, ఫైనల్కి వచ్చినప్పుడు నేను చేసినటువంటి ఒక పని ఏంటంటే, అప్పటికి మాకు ఫీజు ఇస్తూ ఉన్నారు, ఇంకా మధ్యన మాకు వాళ్ళ కనెక్షన్ కట్ అయింది, అయినా కూడా కేసు వదలొద్దు అనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ముఖ్యంగా ఈ యొక్క రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ను అప్పటి నుంచి స్టోరీ ఇప్పుడు నేను చెప్పేటువంటి స్టోరీలు అన్నీ కూడా ఈ లూప్ హోల్స్ అన్నీ కూడా చెప్పి క్రాస్ ఎగ్జామినేషన్లో పలాని దాసు ఇలా చెప్పాడు, తర్వాత ఏ యొక్క ఇది అన్నీ కూడా ఈ కమ్ ఇన్సైడ్. ఓకే, జస్ట్ స్టాప్.